దొండకాయ ఉల్లికారం ఎప్పుడన్నా ట్రై చేశారా? అసలు దొండకాయలు నచ్చని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, లొట్టలేస్తూ తింటారు. ముందుగా దొండకాయలని నీట్ గా కడిగి గుత్తి వంకాయలకు ఎలా కట్ చేసుకుంటామో ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ ని వేసి 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గా ఫ్రై అయ్యాక 3 ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసి ½ టేబుల్ స్పూన్ ధనియాలు, 2 రెబ్బల చింతపండు, 1 స్పూన్ జీలకర్రని కూడా ఫ్రై చేసి వేరొక దాంట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ½ కేజీ దొండకాయ వేసి కలుపుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి. ఆ లోపు మిక్సీ జార్ లో ఫ్రై చేసిన ఉల్లిపాయలు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. ఈ ఉల్లికారం పేస్ట్ ని ఫ్రై అయిన దొండకాయల్లో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.